వెల్కమ్ టు ద ఇట్స్ సినీ అప్డేట్ ఛానల్ భయ్యా. ఈ రోజు వచ్చేసి రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీస్ లిస్ట్ ఏంటో చూద్దాం. ఇందులో ముందుగా వచ్చేసి రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ వస్తున్న గేమ్ చేంజర్ మూవీ భయ్యా. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి 2 ఏళ్ల పైనే అవుతున్నా ఇంకా మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇంకా షూటింగ్ అయితే జరుపుకునే ఉంటున్నారు. ఈ మూవీ నుంచి ఒక టైటిల్ అప్డేట్ అండ్ రీసెంట్గా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. అంతే, ఈ మూవీ నుంచి అప్డేట్స్ అయితే రావట్లేదు. శంకర్ గారు ఈ మూవీని అయితే ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఇండియన్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇండియన్ 3 మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. కానీ గేమ్ చేంజర్ మూవీ ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ చేయలేదు. ఇంకా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయితే ఇవ్వట్లేదు. రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయినట్టు మన దిల్ రాజు గారు అయితే ఒక ఈవెంట్లో అయితే చెప్పారు. బట్ డైరెక్టర్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేయమంటే అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తానని ఒక మాట అయితే ఇచ్చారు. తర్వాత వచ్చేసి బుచ్చిబాబు గారితో ఒక మూవీ అయితే రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు భయ్య, పూజా కార్యక్రమం RC16 మూవీ. ఆ మూవీ ఎలా ఉంటుందని ఒక్కసారి ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు గారితో మూవీ తీస్తున్నారు కాబట్టి ఒక యంగ్ డైరెక్టర్ తోటి మూవీ ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఒక రేంజ్లో అయితే పెట్టుకున్నాను నేనైతే. ఆ మూవీ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో స్పోర్ట్స్ ఆధారంగా అయితే తెరకెక్కిస్తున్నట్టు ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఆ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్గా AR రెహమాన్ గారు అండ్ హీరోయిన్గా జాన్వీ కపూర్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి మూవీపై ఎక్స్పెక్టేషన్ మాత్రం ఒక రేంజ్లో అయితే పెట్టుకున్నారు ఫ్యాన్స్ అయితే. తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కడ ఎక్స్పెక్టేషన్కి మించని మూవీ అయితే RC17 భయ్యా. ఈ మూవీ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన రంగస్థలం మూవీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి సుకుమార్ గారు అయితే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ గురించి ఎంట్రీ సీన్ అయితే రాజమౌళి గారు అయితే చెప్పారు. RRR ప్రమోషన్లో మాట్లాడుతూ సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో తీస్తున్న మూవీలో ఎంట్రీ సీన్ ఉంటుందంట. ఇండియాలోనే ఇలాంటి ఎంట్రీ సీన్ ఎవరు ప్లాన్ చేసి ఉండరు. మన RRR లాంటి ఎంట్రీ సీన్ కన్నా భయంకరంగా ఒక ఎంట్రీ సీన్ అయితే ఉంటుందని, ఆ ఎంట్రీ సీన్ కోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను భయ్యా. ఎందుకంటే రాజమౌళి గారు పొగిడారు కాబట్టి ఆ మూవీపై ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది నాకైతే. ఇంకా తర్వాత వచ్చేసి ప్రశాంత్ నీల్ గారితో కూడా ఒక మూవీ ఉంటుందని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా వీళ్ళిద్దరు చాలా కలిసి మాట్లాడుకున్నారు. ఒక స్టోరీ డైరెక్షన్ కూడా అయినట్టు నాకైతే వినిపిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు మన తెలుగు లాంటి స్టార్ హీరోస్ తోటి ప్లాన్ చేస్తున్నారు మూవీస్. ముందుగా S గారితో తీశారు, తర్వాత ప్రభాస్ గారితో, తర్వాత NTR అన్న గారితో, ఈ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలాంటి ప్లాన్ చేసుకున్నట్టు ప్రశాంత్ నీల్ అయితే అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ మూవీ కోసం కూడా నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఒక లైక్